ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తులకు గొంతుకగా తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఈరోజు ప్రజావేదికకు రావడం జరిగింది. ఈరోజు సుమారుగా 2 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తులకి 3 నుండి 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అనేక రకాల సమస్యలతోని ఇవాళ జీతాలతోని మా ఉద్యోగస్తులు సతమవుతా ఉన్నారు. ఇప్పుడే తక్షణమే ఇందాకనే సూర్యాపేట జిల్లాలో కూడా మా ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. వారం 10 రోజుల క్రితం ఒక ఎంప్లాయీ రైలు కింద పడడం చనిపోయింది. మరి ఈ రోజు మీ దగ్గర రెగ్యులర్ ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లకు జీతాలు ఇస్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్లతో ఇస్తా ఉన్నారు. కానీ ఇవాళ 5,000, 10,000, 15,000 రూపాయలకు పనిచేసినటువంటి మీకు జీతాలు ఇవ్వడానికి కూడా సమయం లేదా అని మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ కమిటీ వేసి కమిటీతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇవాళ మా పొట్టలు కొడతా ఉన్నారు. ఇవాళ 10,000 రూపాయలు రాకపోతే మేము ఎలా బతకాలని చెప్తున్నాం ప్రతి నెల నేను అడుగుతా ఉన్నాము. ఈ రోజు సుమారుగా కనీసం ఇవాళ దసరా పండుగ అతి పెద్ద పండుగ అయినటువంటి మన పెద్ద పండుగ కూడా ఇవాళ మాకు జీతాలు లేక మా అక్క పిల్లలు మా ఇంట్లో పిల్లలు కనీసం ఇంటి కిరాయిలు కట్టలేక పండగకి బట్టలు కొనలేని పరిస్థితి ఉంటే నానా మేము బట్టలు ఎట్లా కొనాలంటే కూడా ఇలా బట్టలు కొనలేని పరిస్థితిలో ఉండి ఇలా ఆకలి బతుకులతో మేము బతుకుతా ఉన్నాం. ఇవాళ మీ ప్రభుత్వానికి 2 లక్షల మంది మేము వెనుముకలాగా ఉన్నాం. మీరు ఒకటే అడుగుతున్న ప్రభుత్వానికి గతంలో అడిగినాం, మళ్ళీ ఒకసారి ఈ వేదిక మీడియా మీద ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఒక జీవోతో మా అందరినైనా తీసేయండి, లేదా ఒకటే జీవోతో మా ఉద్యోగుల జీవితాలన్నా బతుకు బాగుపోయని అడుగుతా ఉన్నాము. మీరు కనుక ఇక ఈ నిర్ణయాలు తీసుకొని దసరా పండుగ లోపు ఈ జీతాలు రిలీజ్ చేయకపోతే మాత్రం దసరా పండుగ తీరున ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపుతాం. అలాగే ఇంకొక ఈ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వం కూడా చెప్తున్నాం, రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఉద్యోగం కోల్పోయిన మా మిత్రులు నిలబెట్టబోతున్నాం. 2 లక్షల మంది వచ్చి జూబ్లీస్ ఎన్నికలు పడుకొని ఇంటింటికి నిలబెట్టి మేము మా అభ్యర్థికి మా కష్టాలను కూడా మేము ఇలా తెలియజేసుకుంటాం. మీరు ఇలా వస్తే 2 గంటలు చెప్పిన మేము డిప్యూటీ సీఎం ఇంటి ముందు నిలబెట్టుకున్నాం. ఇవాళ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం వస్తే 2 గంటల పైచిలకు నిలబడితే కనీసం మీరు ఒక 2 గంటలు నిలబడితే కూడా మా సమస్యలు వినలేని పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇలా ఎన్ని కార్లు పోయినాయండి మా ముందు మీకు ఇక్కడ. ఇవాళ చిన్నారెడ్డి సారు ఇలా 2 సంవత్సరాల నుంచి తిరిగినాం, చిన్నారెడ్డి సారే బాధపడతా ఉన్నాడు. ఏంటి ఈ సమస్య, మీకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే మన గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు మీరు కూడా ఇవాళ మా సమస్యను పరిష్కరించకపోతే మరి ఏం చేయాలి మేము కూడా ఆలోచన చేయండి. ఇలా పొట్ట కాలిపోతా ఉంది మాకు ఇక్కడ 3 నెలల నుంచి 5 నెలల జీతాలు పెండింగ్ అంటే ఎట్లా బతకాలి మేము ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేయాలని కూడా అర్థం చేసుకున్నాం. ఇది కనుక దసరా వరకు కనుక మాకు జీతాలు వచ్చి రాకపోతే అలాగే ఈ ఏజెన్సీ విధానం కూడా ఆయా ఉత్తరప్రదేశ్ లో 11.5 లక్షల మందితో ఇవాళ ప్రభుత్వం అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఈ ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉంటే ఇంకా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ సిస్టమ్ లో పెట్టి మా బతుకులని ఇలా రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. ఇది చివరి హెచ్చరిక కూడా ప్రభుత్వానికి మేము జారీ చేస్తా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తా ఉన్నాము. సుమారుగా మేము రాష్ట్రంలో 2 లక్షల మంది పైచిలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నా ఖచ్చితంగా రాబోయే జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇలా చాలా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కానీ, ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు తీసేసారు. ఇలా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నారు వాళ్ళంతా. ఇలా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు కమిటీ వేసి అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇలా మీరు 15 ఏళ్ళ పనిచేసిన తర్వాత తీసేస్తా అంటే ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి? ఇలా ఎక్కడికి పోవాలి ఆ కుటుంబం? అంటే మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కూడా ఈ రాతలొద్దు, మేము అసెంబ్లీలో కూర్చుంటే మా సమస్యలు మేము కూడా పరిష్కరించగలుగుతున్నది మీ నుంచి నేర్చుకుంటున్నాం మేము అనేది తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు అప్పుడు పిసిసి ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు అనేక హామీలు కూడా ఇచ్చాడు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మరి ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం ఏర్పడి మరి ఇప్పుడు ఎప్పుడన్నా మీకు అపాయింట్మెంట్ అని ఇచ్చిండా? ఇంతవరకు అపాయింట్మెంట్ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ సీఎం కానీ రాష్ట్ర అవుట్సోర్సింగ్కి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంతసేపు ఉన్నా కూడా రెగ్యులర్ సంఘాలను మాత్రమే పిలవటం, వాళ్ళ సమస్యలను మాత్రమే అడగటం జరుగుతుంది తప్పితే అసలు సమస్య ఉన్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల దగ్గర ఉంది సమస్య. ఇవాళ మా మున్సిపల్ కార్మికులు ఇవాళ వాళ్ళకు కనీసం 10,000 జీతం ఇచ్చి మ్యాన్హోల్లో దింపితే కనీసం వాళ్ళకి రక్షణ అవసరాలు లేకపోతే ఇవాళ ఒక వ్యక్తి దిగితే మ్యాన్హోల్లో పడి వాళ్ళు చనిపోయింది ఇప్పుడు ఇందాక. అంటే కనీసం రక్షణ అవసరాలు కూడా లేకుండా మీరు మాతో పని చేపిస్తారు కదా, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదా? మీరు అధికారులకు వచ్చిన తర్వాత అధికారం రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు చెప్పారు. ఛాయ్ తాగే టైం అంతసేపు పట్టడం ఈ సమస్యను క్లియర్ చేయడానికి అని చెప్పి మాట్లాడారు. సో ఈసారి ఏంటి మరి అంటే ఇంతసేపు ఛాయ్ తాగుతూనే ఉన్నాడైనా ఇంత మీకు సమస్యలు ఎలాగా ఉంటాయా ఏంటి దాని మీద ఏం మాట్లాడతారు? వాస్తవానికి 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మీరు అన్నట్టు కూడా అట్లే ఉన్నట్టుంది సీఎం గారు. మరి ఇప్పటికైనా సీఎం డిప్యూటీ సీఎం గారు కళ్ళు తెరిచి చూడండి, ఎవరు ఎక్కడ పని చేస్తా ఉన్నారు, ఎవరి ద్వారా డిపార్ట్మెంట్ నడుస్తున్నాయో కూడా తెలుసుకోండి. ఇలా మేము కనుక ప్రభుత్వానికి అది అంటున్నాం, ఒక్కటే జీవోతోని మీకు ఒక్కటే జీవోతోని ఈ 2 లక్షల మందిని తీసేయండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. మేమేం చేయాలో మేము చేసుకుంటాం. కానీ మీరు అదే ఒక్క జీవోతోనే మాకు న్యాయమైన చేయమని అడుగుతున్నాం. మేము గతంలో కూడా ఒకసారి చెప్పినాము,
మీరు ఇట్లనే గనక దసరా వరకు మాకు జీతాలు రిలీజ్ చేయకుండా చేస్తే మేము 2 మార్గాలు చెప్తా ఉన్నాము. బకాయిలు ఎంత ఉన్నాయండి ఇప్పుడు వరకు? ఒక్కొక్కరికి 3 నుండి 5 నెలల జీతం అన్న మినిమం. ఒక్కొక్కరికి 3 నుండి 5 నెలల జీతం ఉంది పెండింగ్. ఇంకొకరి అయితే చాలా డిపార్ట్మెంట్ లో ఈఎస్ఐ ఈపీఎఫ్ అసలు కార్డులే లేవు, ఏమీ లేవు. ఇలా ఒక ఎంప్లాయీ చనిపోతే ఆ కార్డు ఉంటే కనీసం 5 లక్షలు 7 లక్షల రూపాయలు వస్తాయి. అవి కూడా వచ్చే పరిస్థితి, ఎందుకంటే కార్డు లేవు అక్కడ. బినామీలంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి బినామీలంతా వాళ్ళే ఉన్నారు. అరే వాళ్ళే చెప్తారు బినామీలు ఉన్నారు అని చెప్పి మీరే చెప్పారు గతంలో. ఇలా పొలిటికల్ పార్టీకి ఫండింగ్ పోతుందని చెప్పారు, అయినా ఇంకా అవే కొనసాగింపు చేస్తా ఉన్నారు మార్చి నుంచి మళ్ళీ. అంటే మళ్ళీ మీరు కూడా ఏజెన్సీ వాళ్ళతో కుమ్మెక్కారు అనేది స్పష్టంగా మా ఉద్యోగస్తులకు అర్థమవుతా ఉన్నది.